నమస్తే. నమస్తే అన్న. ఏ ఊరన్న మీది? అది ముక్కాలన్న. బాల్కొండ నియోజకవర్గమేనా? అవునన్న. అవునా? ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కదా. ఆ, చూడన్నా వేముల ప్రశాంత్ రెడ్డి వచ్చిపోతూ ఉంటాడా? అవును వస్తాడు. వచ్చిపోతూ ఉంటాడు. అవును. సో ఎందుకన్నా అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశం ఇచ్చారు, ఇక్కడ ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు? అది పబ్లిక్ మార్పు కోరుకున్నది అంతే. మార్పు దాన్ని బట్టి చేసిండ్రు అంతే. కొత్త మార్పు చేద్దాం ప్రతిసారి ఇది ఎందుకనంటే కొత్త దాన్ని కోరుకుందామని చెప్పి చేసిండ్రు అంతే. అవునా? అవును. ఎట్లా రేవంత్ రెడ్డి పరిపాలన? ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి తెల్లది అన్నైతే పెడుతున్నారు. కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, అది నడుస్తున్నది కానీ చూడాలి ఇక మొత్తం తర్వాత ఎట్లుంటుంది అనేది చూడాలి ఇక. కొంత ఏమైనా గ్రౌండ్లో వ్యతిరేకత కనిపిస్తూ ఉందా కాంగ్రెస్ పార్టీ పైన? కొంచెం లోపల ఉన్నది కానీ బయటకు అయితే ఏర్పడతలేదు, కొంచెం అయితే ఉన్నది. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదన్నా, ముగ్గురు అభ్యర్థులు మీకు కూడా తెలిసే ఉంటుంది, తెలుసు కదా. ముగ్గురు అభ్యర్థులలో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటా ఉన్నది? ఇక ఎవరు బెటర్ అని తెలియదు అంతే. దాదాపు అయితే మీదనైతే నరేంద్ర మోడీ ఉండాలని మా అభిప్రాయం. ఏదున్నా కానీ అరవింద్కి వెళ్ళాలని మేమైతే అనుకుంటున్నాం. ఇక ఎందుకన్నా అరవింద్కు ఇక్కడ ఒకసారి అవకాశం ఇచ్చారు, సెంట్రల్లో బీజేపీకి 2 సార్లు అవకాశం ఇచ్చారు, మార్పు అక్కడ కూడా కోరుకోవచ్చు కదా, ఎందుకు మార్పు కోరుకోవట్లేదు మీరు? ఇక నరేంద్ర మోడీ కోసం అని చూసేయడం చేసాడు అంతే. నేనైతే నరేంద్ర మోడీ అభిమాని కాబట్టి చెప్తున్నా. ఏం చేసిండు నరేంద్ర మోదీ? ఏం చేసిండు? ఏం చేసిండు అని అంటే అది ఇక నాకు ఆయన అంటే ఇష్టం కాబట్టి అంతే. వేరేది ఏదన్నా కానీ ఇదైతే నా ఇష్టంతో చెప్తున్నా. అందరిదేమో నాకు తెలియదు. సో మీ అరవింద్ ఏం చేసిండు నిజామాబాద్కి మరి? చాలా చేసిండు, ఆయన కూడా మంచిగా చేసిండు, చాలా చేసిండు. పసుపు బోర్డు తెచ్చిండు, పబ్లిక్ కోసం అన్నీ చేసిండు, ఆయన కూడా మంచిగా చేసిండు. వచ్చిపోతూ ఉంటాడా? తిరుగుతూ ఉంటాడా? తిరుగుతాడు వస్తాడు. ఇప్పుడు ఈయన జీవన్ రెడ్డి మీకు పరిచయమేనా? పరిచయమే కానీ ఎక్కువ పరిచయం లేదు, తెలుసు. ఆయన కూడా 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు అనుకుంటా. కొంత ఆలోచిస్తారు కదా, సీనియర్ ఉంటే బాగానే ఉంటుందని ఆలోచిస్తారు కదా. ఈయన టీఆర్ఎస్ అభ్యర్థి పరిస్థితి, బాజెట్టి గోవర్ధన్ పరిస్థితి మనకు ఎక్కువ ఐడియా లేదు అన్న, ఆయన గురించి మనకి ఎక్కువ ఐడియా లేదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఏమైనా మిగిలే అవకాశం ఉన్నట్టు కనిపిస్తా ఉందా? తెలియదన్న, మనకు అంత రాజకీయం గురించి తెలియదన్న. మీరు మాత్రం బీజేపీ కానీ డిసైడ్ అయ్యారా? అవును. ఏమనుకుంటున్నా యువత ఏమనుకుంటే ఏ పార్టీ వైపు ఉన్నారు మెజార్టీ? యువత మాత్రము ఖచ్చితంగా నరేంద్ర మోడీ సైడ్ నుంచి వేసుకుంటారని నాకైతే అనిపిస్తున్నది. ఇక ఎవరి మనసులో ఏమన్నా తెలియదన్న, నా అభిప్రాయం అయితే చెప్తున్నా. ఓకే. ఓకే.